అండి. వెల్కమ్ టు రుక్మిణి శ్రీనివాస్ వ్లాగ్స్. చెప్పాను గదండీ! మా ఆయన ఆర్టిస్ట్ అని. అందుకోసమయితే ఒక కస్టమర్ ఇట్లా ట్రాక్టర్‌నయితే తీసుకొచ్చిర్రు పెయింటింగ్ వర్క్ కోసము. మీరు చూస్తున్నదయితే ఈ పెయింట్ అయితే బాగా షేడ్ అయిపోయింది. ట్రాక్టర్‌కేసిన ముందు పెయింట్ అయితే బాగా పోయి ఇలా అయితే తుప్పు పడిన బండయితే తీసుకొచ్చిర్రండి. ఈ బండినైతే ఒక షోరూమ్ బండిలాగానైతే తయారు చేస్తాడండి. ఇద్దరు ఈ ప్రాసెస్ అయితే మీకు చూపించబోతున్నాను. ఒక ఆర్టిస్ట్ పడే కష్టం అయితే మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఈరోజైతే ఇట్లా ట్రాక్టర్ మా ఇంటికొచ్చిన ట్రాక్టర్‌నైతే ఇట్లా కొత్తగా తయారు చేయడానికి ప్రాసెస్ అయితే ఇట్లా చాలు చేసిర్రు. ముందైతే కస్టమర్ ఎంత వాటర్ సర్వీసింగ్ చేసి తీసుకొచ్చినా గూడా దాన్నైతే వీళ్ళొక ప్రాసెస్ అయితే ఉంటది వీళ్ళకి పెయింట్ ఏసే ముందు. అందుకోసం అయితే ఒక స్క్రాపర్ తోటైతే దీన్ని బాగా క్లీన్ చేస్తారండి. దీన్ని బాగా రాకి దాన్ని తుప్పంతా పోయేలాగానైతే ఫస్ట్ ఇట్లా స్క్రాపర్ తోటి రాకుతారు ట్రాక్టర్ మొత్తము. తర్వాత ఒక రేక్మాల్ పేపర్ తోటైతే మళ్ళీ రాకుతారు. దీన్నైతే ఇట్లా రాకి బాగా క్లీన్ చేస్తారు. ఎందుకంటే స్ప్రే మెషిన్ తోటి రేడియం ఆర్టిస్ట్ అనగానే అందరూ కంప్యూటర్ ముందట చేతులాడించి రేడియం కట్ చేస్తారని అనుకుంటారు. అట్లని కాదండి. పెయింటింగ్ వర్క్ కూడా చేస్తారు. ఇట్లా ఎండలో ఈ కష్టం అయితే వీళ్ళకి తప్పదండి. ఇట్లా ఎండలో పెయింటింగ్ అయితే చేయాల్సొస్తది అప్పుడప్పుడు. బ్రష్‌లతోటి పెయింటింగ్ వర్క్స్ చేస్తారు. రేడియం వర్క్ కూడా చేస్తాడు. అట్లనే ఇట్లాంటి ఓల్డ్ ట్రాక్టర్‌నైతే మళ్ళీ తన స్ప్రే మెషిన్ తోటైతే ఒక కొత్త ట్రాక్టర్‌గానైతే మారుస్తారు. ఇట్లా రేక్మల్ పేపర్ తోటైతే క్లీన్‌గా దాన్ని రాకిన తర్వాత మళ్ళీ ఎయిర్ స్ప్రే మెషిన్ అని ఉంటది. ఆ మెషిన్ తోటైతే బాగా ఎయిర్ అయితే ఇట్లా స్ప్రే చేస్తారు. అట్లా ఎయిర్ స్ప్రే చేయడం వల్ల దానికున్న దుమ్మయితే వదిలిపోతుంది. కస్టమర్ ఏదైతే కలర్ వేయమంటారో ఆ కలర్ అయితే వేస్తారండి. కానీ ఇది బాగా తుప్పు పట్టడం వల్ల ఫస్ట్ అయితే ప్రైమరీగా వైట్ కలర్ అయితే వేశాడు. ఇట్లా వైట్ కలర్ వేయడం వల్లనైతే నెక్స్ట్ ఏసే కలర్ అయితే బాగా కనిపిస్తుందనైతే ఫస్ట్ వైట్ కలర్ అయితే ఏయాల్సొచ్చింది. వేరే ట్రాక్టర్ అయితే తుప్పు బాగా పట్టని ట్రాక్టర్ అయితే డైరెక్ట్ కస్టమర్ ఏది కలర్ అయితే వాళ్ళు వేయమంటారో ఆ కలర్ మాత్రమే వేస్తారు. అట్లా వైట్ పెయింట్ ఏసిన తర్వాతనైతే వెనకాల సైడు యెల్లో కలర్ వేస్తారు. సైడ్‌కైతే బ్లూ కలర్ ఉంది గదండీ! అదే మళ్ళీ బ్లూ కలరే వేస్తారు. ఆ బ్లూ కలర్ కోటింగ్ అయితే 2 సార్లు వేయాల్సుంటుంది. ఒక్కసారయితే కవర్ గాదు. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ పెయింటింగ్ వేస్తే మాత్రం అది బాగా కారిపోతుంది. ఒకసారి వేసిన తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ అయితే వేయాల్సుంటుంది. అప్పుడే అది బాగా కనిపిస్తుంది. ఇందుకోసమైతే ఫస్ట్ అయితే ఒక కోటింగ్ అయితే అయిపోయింది. ఒక కోటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు ఆగి ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి రెండో కోటింగ్ అయితే ఇస్తారు. ఇట్లా రెండో కోటింగ్ ఇయడం వల్ల ఫినిషింగ్ అయితే చాలా సూపర్‌గా కనిపిస్తుంది. ఇట్లా ఇది వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగేసరికైతే బాగా ఎండిపోతుంది కాబట్టి దానిపై నుంచి అయితే మనకిష్టమైన దేవుడి ఫోటోస్ గానీ అట్లా ముద్రలు వేసుకోవడానికైతే అవైలబుల్‌గా ఉంటుంది. ఇట్లా ముద్రలు వేయడానికైతే ఒక పేపర్ గానీ, స్ట్రాంగ్‌గా ఉన్న పేపర్ గానీ, లేదా రేకు లాంటివి గానీ ముందే కట్టింగ్స్ అయితే దొరుకుతాయి. ఇలా కోరిక మేరకైతే వాళ్ళకిష్టమైన విగ్రహాల కట్టింగ్స్ ఉంటాయి గదా! ఈ ఫోటోస్ అవైతే ముద్రలు వేస్తారు. ఇట్లా వేయడం వలనైతే బండి లుకింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. కస్టమర్ ఏదైతే ఇష్టంగా మొక్కే దేవుళ్ళుంటారో అవైతే చాలామంది వేయించుకుంటారు. కొందరైతే ఈ దేవుళ్ళ ఫోటోలు గాకుండా ఇట్లా కుండి ఫ్లవర్సు అట్లాంటివైతే వేసుకుంటారు. అవి గూడా ఇతనైతే కట్ జేసి మరీ వేస్తాడు. కట్టింగ్స్ లేకపోయినా గూడా కస్టమర్ల కోరిక మేరకైతే ఇట్లా కట్ జేసి మరీ వేస్తాడు. ఇట్లా శివలింగం, ఓము అట్లాంటివి వేసుకోకున్నా గూడా ముందు కనిపిస్తుంది గదండీ! ఇట్లనైతే ఫ్లవర్స్ అయితే డిజైన్ జేసి అయితే ముద్రలైతే వేస్తాడు. చూడ్డానికైతే షోరూమ్ బండిలాగా కనిపిస్తుంది గదండీ! ఇట్లా ఇదంతా పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత కిందనైతే బార్డర్‌లాగా కనిపిస్తుంది గదా! ఈ పట్టీకైతే బ్లాక్ కలర్ అయితే స్ప్రే చేస్తారు. ఇది చుట్టూ ఏయాల్సుంటుంది. ఎందుకంటే ఈ తుప్పు పట్టకుండానైతే బాగా రోజులు బండి బాగా కనిపించడానికైతే ఇట్లా బ్లాక్ కలర్ గూడా కింద వేయాల్సుంటుంది. ఈ బ్లాక్ కలర్ అయితే బాడీ చుట్టూ అయితే వేస్తారు. మళ్ళీ జాకీ లేపి కింది సైడ్ గూడా వేస్తారు. పైన ఉన్న బ్లూ కలర్ పైన పడకుండానైతే ఇట్లా ఏదన్నా దొడ్డు బట్ట లాంటిదైతే పట్టుకొని ఇదైతే స్ప్రే చేస్తారు.
కలర్ పెయింట్ అయితే ఒకటే కోటింగ్‌లో అయిపోతుంది. ఇట్లా ఒక కోటింగ్ ఏస్తేనైతే ఇదైతే చాలా బాగా కనిపిస్తుంది. షైనింగ్‌గా ఉంటుంది బ్లాక్ కలర్ అయితే. ఈ కలర్ అంతా అయిపోయిన తర్వాతనైతే కస్టమర్ల కోరిక మేరకైతే మళ్ళీ రేడియం అయితే అతికిస్తాడు. వెనకాలనైతే ఒక కొటేషన్ అయితే రాస్తారు. నిదానమే ప్రధానము, అమ్మ దీవెన ఇట్లా అయితే వారికిష్టమైన కొటేషన్ అయితే రాస్తారు. తర్వాత బండికైతే నంబర్‌లు వేస్తారు. ఆహ్, ఇట్లా నంబర్‌లు వేసిన తర్వాతనైతే కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయితారు. పాత ట్రాక్టర్ తీసుకొచ్చి కొత్త ట్రాక్టర్ తీసుకుపోయినట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇలాంటి పెయింటింగ్ కోసం అయితే శ్రీను ఆర్టిస్ట్ అని రీజనబుల్ రేట్‌కైతే వేస్తున్నాడు. మీకైతే పెయింటింగ్ వర్క్ అవసరం ఉంటే కిందైతే కామెంట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.